వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ నుంచి చూద్దాం. దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలో దేవాలయాల్లో చోరీకి పాల్పడుతున్న దొంగల ముఠాను దర్శి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా దర్శి సిఐ రామారావు పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. గత కొంతకాలంగా దేవాలయాల్లో చోరీకి పాల్పడుతున్న 3 వ్యక్తులను అరెస్ట్ చేశామని, వారి వద్ద నుంచి 18,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ధర్మవరం పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా ధర్మవరం పట్టణ ముస్లింలు అందరూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ఫ్ బిల్లు రద్దు చేసేంత వరకు నిరసనలు చేస్తూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సిపిఐ కార్యదర్శి అమీర్ బాషా పాల్గొన్నారు. పెడబైలు మండలంలోని కుంతుర్ల పంచాయతీ పరిధి పాతపాడుకి రహదారి నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. గత సంవత్సరంలోని కురిసిన భారీ వర్షాలకు ఉన్న మట్టి రోడ్డు కొట్టుకుపోయిందని, దీంతో అత్యవసర పరిస్థితుల్లో కనీసం గుర్రాలపై కూడా రాకపోకలు కొనసాగించలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. అధికారులు ప్రభుత్వం స్పందించి పాతపాడుకి రహదారి నిర్మాణం చేపట్టి తమ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పొట్టిరెడ్డిపల్లెలో పారిశుద్ధ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో సైడ్ కాలువలు లేకపోవడంతో ఇంట్లో మురుగు నీరంతా రహదారులపైకి వస్తుందని తెలిపారు. దీనివల్ల వాహనదారులు కొన్నిసార్లు ప్రమాదాలకు గురవుతున్నారని వాహనదారులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. జీవీఎంసీ జోన్ 8 పెందుర్తి సుజాత నగర్ లో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పెందుర్తి శాసనసభ్యులు రమేష్ బాబు మాట్లాడుతూ, ప్రతి వారంలో ఒకరోజు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్రమంగా రేషన్ బియ్యం తరలించే వారి ఆగడాలు ఆగటం లేదు. అర్ధరాత్రి సమయంలో తుళ్లూరు మండలంలోని పలు గ్రామాల నుంచి రేషన్ బియ్యాన్ని యథేచ్ఛగా అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసుల కళ్లుగప్పి అక్రమార్కులు రేషన్ బియ్యం మాఫియాగా చేస్తూ స్థానిక ఎమ్మెల్యే ఆశయాలకు తూట్లు పొడుస్తున్న వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సంతకవిటి మండలం సిరిపురం గ్రామంలో చెత్త పేరుకుపోయింది. చెత్తలో కుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి. అయితే పొందూరు నుండి సంతకవిటికి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో కుళ్ళిన చెత్త దుర్వాసనను వెదజల్లుతుంది. కనీసం పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో వాహనదారులు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. తక్షణమే స్పందించి అధికారులు చెత్తను తొలగించాలని పాదచారులు కోరుతున్నారు. వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు ఎస్కార్ట్ గా ఉన్న 11 మంది పోలీసులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. పోలీసులు అదుపులో ఉన్న చేబ్రోలు కిరణ్ పై గోరంట్ల దాడికి యత్నించారు. ఆ సమయంలో పోలీసులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. గుంటూరు, అడంగల్పేట, నగరపాలెం, పట్టాభిపురం పిఎస్ల పరిధిలోని పోలీసులపై చర్యలు తీసుకున్నారు. చీమకుర్తి మండలం రామతీర్థంలోని గంగమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై అమ్మాయిలు చేసిన డాన్సులు ప్రజలను అలరించాయి. అమ్మాయిల నృత్యాలను చూస్తూ ప్రజలు ఇలలు వేస్తూ కేరింతలు కొడుతూ ఉత్సాహంగా తిలకించారు. వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభ వద్దకు భారీ సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. విజయవాడలో దేవినేని ఉమా కుమారుడు నిహార్ నర్మదా నిశ్చితార్థానికి హాజరై చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సీఎంతో పాటు పలువురు టీడీపీ కీలక నేతలు కూడా హాజరయ్యారు.